ఆ జిల్లా జలపాతాల అందాల సిరులకు నెలవు. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ మధ్యలో నుంచి పాల నురగలతో కిందికి జాలువారుతున్న జలపాతాన్ని చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. అయితే ఆ జల సవ్వడులను చేరేందుకు సరైన రహదారి లేక పర్యాటకులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇంతకీ అడవి తల్లి ఒడిలో దాగున్న ఆ జలపాతాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రకృతి సోయగాల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో ఎన్నో అందమైన అద్భుతాలు దాగి ఉన్నాయి. చుట్టూ ఎత్తైన కొండలు, గలగల పారే సెలయేటి సవ్వళ్లు, గుట్టల మీద నుంచి కిందికి జాలువారుతున్న జలపాతాలు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా పర్యాటకుల మనసుకు హత్తుకుంటాయి. పర్యాటక ప్రేమికులకు కనబడకుండా అడవి తల్లి ఒడిలో ఇలా ఎన్నో జలపాతాలు జిల్లాలో విరివిగా ఉన్నాయి. ఆసిఫాబాద్ మండల కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సమితిల గుండం జలపాతం ఉంది. లింగాపూర్ మండలంలోని పిట్టగూడ, లింగాపూర్ గ్రామాల మధ్య ఉన్న మిట్టే జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ జలపాతానికి సప్తగుండాల అనే పేరు కూడా ఉంది. మిట్టే అంటే గోండీ భాషలో పాదము అని అర్థం. ఇక్కడ నివసించే ఆదివాసులు భీముని పాదాన్ని పూజిస్తారు. వర్షాకాలంలో 7 వాగులు ఒకే చోట కలిసి ప్రవాహ ఉధృతికి నీరు గుండ్రంగా తిరుగుతూ కిందకి పడుతుంది. ఇలా 7 సుడిగుండాలు ఒకే చోట కలవడం వల్ల దీనిని సప్తగుండాలు అని అంటారు. సప్తగుండాల జలపాతానికి జాడ్బా, హిర్బా, బాజీ, బానా, మోకాసి, కొస్బా, భీమా ఇలా 7 దేవుళ్ల పేర్లు పెట్టారని ఆ ప్రాంత ఆదివాసీలు చెబుతుంటారు. ఈ 7 దేవుళ్లు భూరా భగత్, కోత్మాబాయి కొడుకులని భీమా ఇతిహాసం అనే పుస్తకంలో 7 అన్నదమ్ములు, 5 చెల్లెళ్లు ఉన్నారని అక్కడి చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా మిట్టే జలపాతం నుంచి జంగూబాయి దేవస్థానం వరకు సొరంగ మార్గం ఉండేదని వినికిడి. ఈ మార్గం నుంచే భీమాల్ దేవుని రాకపోకలు ఉండేవట. అందుకే అక్కడ ఉండే భీమాల్ దేవుడు పాదాలకు భీమాల్ పేన్ విగ్రహాన్ని ఆదివాసులు తమ ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం భీముని ఉత్సవాలు ప్రతి గూడెంలోనూ ఘనంగా జరుపుకుంటారు. మన అతి దగ్గరలో కొమరంభీం డిస్ట్రిక్ట్ లో ఇది ఉండడం అంటే చాలా గ్రేట్. కాకపోతే మేము ఇక్కడ లింగాపూర్ నుండి ఇక్కడికి రావడానికి అనేది చాలా ఇబ్బంది ఫేస్ చేసినాం. మేము అబ్బాయిలం కాబట్టి జంతుకుంటూ దాటుకుంటూ వచ్చినాం. లేడీస్కి అయితే రావడానికి బాగా ఇబ్బంది అవుతుంది. వెహికల్ కూడా మాకు లోపలికి రావడానికి బాగా ఇబ్బంది అండి. ఊర్లోనే పెట్టేసి అనేది మేము రావడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంచెం అక్కడ లింగాపూర్ నుండి మిట్టే వాటర్ ఫాల్స్ వరకు కొంచెం దూరం వరకు రోడ్ అనేది ఉంటే దానివల్ల ఇంకా టూరిజం ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకు కొంచెం ఉపాధి కూడా కల్పించినట్టు ఉంటుంది. మధ్యలో ఫుడ్ కానీ ఏదైనా పెట్టడానికి విలేజ్ వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ అనేది మాత్రం చాలా బాగున్నాయి. ఇది ఎక్కడ దొరకని వ్యూగా అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే రోడ్ అయితే ఉంటుందో అది మొత్తం బురద రోడ్ ఉంది. సో దాన్ని అయితే కొద్దిగా డెవలప్ చేయాలి. ఇప్పుడే టూరిజం ప్లేస్ అనేది స్టార్ట్ చేసిండ్రు మన గవర్నమెంట్ అనేది. సో ఇది ఆదివాసీ ఏరియా కాబట్టి కొద్దిగా డెవలప్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే తొందరగా డెవలప్ అయితే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఇది రైనీ సీజన్, అసలుకి ఎక్కువ వాటర్ వల్ల మొత్తం బురద అయితే ఉంటుంది. సో రోడ్ అయితే కావాలి మా అందరికి. ఎందుకంటే ఇది ఒక టూరిజం ప్లేస్. మేము ప్రజెంట్ వచ్చేసి లింగాపూర్ జైనూరు వాటర్ ఫాల్స్ లో అయితే ఉన్నాం. టోటల్ ఇక్కడ 7 అయితే ఉన్నాయి. బట్ దీంట్లో మనం చూడాల్సింది ఒక 2 వాటర్ ఫాల్స్. ఒకటి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ లోపల ఇంకొకటి ఉంది. మిట్టే జలపాతం వానలకు ఉప్పొంగుతూ స్థానికులు, పర్యాటకులను ఆకర్షిస్తోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. పర్యాటక అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం నోచుకోకుండా ఉంది. అయితే మిట్టే జలపాతం వద్దకు వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
పిట్టగూడ నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వాటర్ ఫాల్స్ ని చూడడానికి వచ్చిన పర్యాటకులు అక్కడి వరకు వెళ్లకుండానే వెనుదిరుగుతున్నారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి వేగవంతమవుతుందని, అడవి బిడ్డలకు ఉపాధి అవకాశాలు వస్తాయని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.